హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో అసలు శ్రావణ మాసం వచ్చేలోపు ముందుగానే తెచ్చుకోవాల్సిన వస్తువులు ఏమిటి, శ్రావణ మాసంలో పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఎలాంటి పూజలు చేయాలి, లక్ష్మీదేవి అనుగ్రహం పొందడానికి ఏం చేయాలి, ఇలాంటివన్నీ శ్రావణ మాసానికి సంబంధించిన ముఖ్యమైన విషయాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ నెల ఆగస్టు 13వ తేదీ గురువారం నుంచి శ్రావణ మాసం ప్రారంభం కానుంది. ఎంతో పవిత్రమైన ఈ శ్రావణ మాసం రాకముందే మన ఇంట్లోకి కొన్ని ముఖ్యమైన వస్తువులను తీసుకురావడం, కొన్ని నియమాలను పాటించడం, ప్రత్యేకమైన పూజా విధానాలను ఆచరించడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని పెద్దలు చెబుతారు. ఈ శ్రావణ మాసంలో నెల రోజుల పాటు లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తూ తన భక్తులు చేసే పూజలు, నైవేద్యాలను స్వీకరించి వారు కోరుకున్న వరాలను ప్రసాదిస్తుందని భక్తుల విశ్వాసం. అందుకే ఈ పవిత్రమైన శ్రావణ మాసం వచ్చేలోపు కొన్ని ముఖ్యమైన వస్తువులను మీ పూజ గదిలో సిద్ధంగా ఉంచుకోండి. వాటిలో మొదటగా పసుపు కొమ్మలు. శ్రావణ మాసం వచ్చేలోపు ప్రతి ఒక్కరూ తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువుల్లో పసుపు కొమ్మలు ఒకటి. పసుపును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు కాబట్టి ముందుగానే కొన్ని పసుపు కొమ్మలను తెచ్చుకొని మీ పూజ గదిలో లక్ష్మీదేవి ముందు పెట్టుకోండి, లేదా లక్ష్మీదేవి చిత్రపటానికి పసుపు కొమ్మల మాలను వేయండి. ఇలా వేయటం వల్ల ఇంట్లోని దరిద్రం తొలగిపోయి ధనాకర్షణ అనేది పెరుగుతుంది. లక్ష్మీదేవి విగ్రహం. ఈ శ్రావణ మాసంలో తప్పకుండా ఒక చిన్న లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. లక్ష్మీదేవికి అభిషేకాలు చేయటం, పసుపు కుంకుమలతో అర్చన చేయటం ద్వారా కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని భక్తుల విశ్వాసం. ఇంట్లో మీకు తులసి కోట లేకపోతే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు తప్పకుండా తులసి మొక్కను తెచ్చుకోండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పెద్దలు చెబుతారు కాబట్టి శ్రావణ మాసం నెల రోజుల పాటు తులసి కోట దగ్గర దీపారాధన చేయటం, తులసికి ప్రదక్షిణ చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం. మీకు ఆవు పిడకలు అందుబాటులో ఉంటే తప్పకుండా అవి కూడా తెచ్చుకోండి. ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఆవు పిడకలతో ఇంట్లో ధూపం వేయడం వల్ల ఇంట్లోని దుష్టశక్తులు నశించి దైవ శక్తులు ప్రవేశిస్తాయని విశ్వాసం. ఆవు పిడకలపై గుగ్గిలం, సాంబ్రాణి వేసి ఇల్లంతా ధూపం వేస్తే మరింత మంచిదని పెద్దలు చెబుతారు. మనలో చాలామంది ఇంటి ముందు చాక్పీస్తో ముగ్గులు వేస్తుంటారు, కానీ ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవాలని పెద్దలు సూచిస్తారు. ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేయడం వల్ల లక్ష్మీదేవి ఇంటి ముందుకు వచ్చి శుభప్రదంగా ఇంట్లోకి అడుగు పెడుతుందని భక్తుల విశ్వాసం. ఈ శ్రావణ మాసం అనగానే చాలామంది పూజలు, వ్రతాలు చేస్తూ ఉంటారు. ముఖ్యంగా వరలక్ష్మి వ్రతం చేసుకునేవారు ముందుగానే కొత్త రాగి కలశం లేదా వెండి కలశాన్ని తెచ్చుకోండి. కలశంలో దేవతలందరూ కొలువై ఉంటారని భావిస్తారు కాబట్టి శ్రావణ మాసంలో పూజ చేసేటప్పుడు పాత కలశం కాకుండా కొత్త కలశాన్ని పెట్టి పూజ చేస్తే పూజకు మరింత పుణ్యఫలం లభిస్తుందని నమ్మకం. అలాగే ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయని కూడా భక్తుల విశ్వాసం. ఈ నెల రోజులు మట్టి ప్రమిదలు కూడా తెచ్చుకోండి. శ్రావణ మాసంలో మట్టి ప్రమిదల్లో దీపారాధన చేయడం కూడా ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ప్రతిరోజు కాకపోయినా కనీసం ప్రతి శ్రావణ శుక్రవారం మట్టి ప్రమిదల్లో దీపం వెలిగించండి. దీంతో లక్ష్మీదేవి సంతోషించి ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుందని నమ్మకం. ఈ శ్రావణ మాసం వచ్చేలోపు పసుపు కుంకుమలను కూడా ముందుగానే తెచ్చి పెట్టుకోండి. ఎందుకంటే శ్రావణ మాసంలో మీ ఇంటికి ఎవరైనా మొత్తవధువులు వస్తే ఆమెకు పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టి పసుపు కుంకుమను తాంబూలంగా ఇచ్చి పంపడం మన సంప్రదాయం. దీంతో దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుందని నమ్ముతారు. చాలామంది పూజ గదిలో శంఖాన్ని పూజిస్తూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసం వచ్చేలోపు ఒక చిన్న దక్షిణావృత శంఖాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి. శంఖం ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నివాసం ఉంటుందని భక్తుల విశ్వాసం. ముఖ్యంగా శ్రావణ మాసంలో శంఖాన్ని పూజిస్తే సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. చాలామంది బంగారం, వెండి వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీదేవి, గణపతి ఉన్న చిన్న వెండి నాణ్యాన్ని తెచ్చుకొని మీ బీరువాలో పెట్టుకోండి. దీంతో అఖండ కుబేర రాజయోగం కలుగుతుందని నమ్మకం. అలాగే మీ స్తోమతకు అనుగుణంగా వెండి కుందెలు కూడా మీరు తెచ్చుకోవచ్చు. వెండి కుందెల్లో దీపం వెలిగించి వరలక్ష్మి వ్రతం చేయడం చాలా శుభప్రదంగా భావిస్తారు.
తర్వాత శ్రావణ మాసం వచ్చేలోపు ఇల్లంతా పూర్తిగా శుభ్రం చేసుకొని ఇంట్లో గంగాజలం చల్లుకోండి. ఇలా చేయడం ఇంటికి ఎంతో మంచిదని పెద్దలు చెబుతారు. ప్రత్యేకంగా శ్రావణ మాసంలో వచ్చే శ్రావణ శుక్రవారం నాడు తప్పకుండా ఐశ్వర్య దీపాన్ని వెలిగించండి. ఉప్పుపై వెలిగించే దీపాన్నే ఐశ్వర్య దీపం అని అంటారు. ఈ దీపానికి ఎంతో శక్తి ఉంటుందని భక్తుల యొక్క విశ్వాసం. కాబట్టి శ్రావణ శుక్రవారం నాడు ఈ ఉప్పు దీపాన్ని వెలిగించి అష్టైశ్వర్యాలు పొందాలని కోరుకోండి. ఇకపోతే ప్రతి మంగళవారం మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకుంటే చాలా మంచిది. ముఖ్యంగా కొత్తగా వివాహమైన మహిళలు తప్పకుండా మంగళ గౌరీ వ్రతాన్ని చేసుకోవాలని పెద్దలు సూచిస్తారు. దీనివల్ల దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుందని నమ్మకం. ఇకపోతే గోవును తప్పకుండా పూజించండి. అది శ్రావణ శుక్రవారం నాడు తప్పక పూజించండి. గోమాతకు తోటకూర, అరటిపండ్లు వంటి పదార్థాలను ఆహారంగా తినిపించి గోవుకు ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం అన్నమాట. స్త్రీలు ఎవరైనా కొత్తగా వెన్ను మెట్టులు తెచ్చుకొని కాలికి ధరించడం కూడా మంచిదిగా చెప్తారు. అలాగే ఎరుపు, ఆకుపచ్చ రంగుల వంటి గాజులు ధరించడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు స్త్రీలు కాలుగా పసుపు రాసుకోవాలని కూడా పెద్దలు చెప్తారు. ప్రతిరోజు కాలుగా పసుపు రాసుకోవడం వల్ల లక్ష్మీదేవి ఇంట్లో స్థిరంగా నివసిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇకపోతే శ్రావణ మాసంలో వచ్చే ప్రతి మంగళవారం అలాగే శుక్రవారం స్త్రీలు తమ ఆచారంగా ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఉపవాసం ఉండవచ్చు అన్నమాట. శ్రావణ మాసం ఉపవాసం ఉండటం కూడా ఎంతో పవిత్రంగా భావిస్తారు. ఉదయం చేసే పూజలతో పాటు సాయంత్రం చేసే పూజలకు కూడా ప్రత్యేకమైన ప్రాధాన్యత ఉందని వేద పండితులు చెబుతున్నారు. కాబట్టి శ్రావణ మాసంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఇంట్లో దీపాలు వెలిగించి ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేయండి. ఇంటిపై దుష్ట శక్తుల ప్రభావం కలగకుండా ఇంట్లో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని నమ్మకం. ఇకపోతే లక్ష్మీదేవిని పూజించేవారు లక్ష్మీ జపం చేసేటప్పుడు తామర గింజల మాలను ఉపయోగించవచ్చు. తామర గింజల మాలతో లక్ష్మీదేవి మంత్ర జపం చేయడం వల్ల లక్ష్మీ అనుగ్రహం త్వరగా లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. అత్యంత శక్తిమైనదిగా భావించే వాటిలో ఏకాక్షి కొబ్బరికాయ కూడా ఒకటి. ఈ కొబ్బరికాయకు ఒక కన్నే ఉంటే దాన్ని ఏకాక్షి కొబ్బరికాయ అని అంటారు. ఇది చాలా అరుదుగా లభిస్తుంది. కాబట్టి ఏకాక్షి కొబ్బరికాయ మీకు అందుబాటులో ఉంటే దాన్ని తెచ్చుకొని ఎర్రటి వస్త్రంలో చుట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి. దీనివల్ల ఇంట్లో డబ్బు కష్టాలు లేకుండా ధన ప్రవాహం పెరుగుతుందని భక్తుల యొక్క విశ్వాసం అన్నమాట. మనలో చాలామంది పూజ గదిలో నీటితో నిండిన రాగి కలశాన్ని పెడుతూ ఉంటారు. అయితే ఈ శ్రావణ మాసం నెల రోజుల పాటు ఒక చిన్న రాగి చెంబులో నీళ్లు పోసి అందులో చిటికెడు పసుపు, ఒక ఎర్రని పుష్పం వేసి పూజ గదిలో పెట్టుకోండి. ప్రతిరోజు ఈ నీటిని మార్చి కొత్త నీళ్ళు నింపుకోండి. దీంతో ఇంటికి ఉన్న వాస్తు దోషాలు, నెగిటివ్ ఎనర్జీ అనేటివి తొలగిపోతాయి. ఇంట్లో సుఖ సంతోషాలు అనేటివి పెరుగుతాయని నమ్మకం అన్నమాట. జాతకంలో శని దోషం ఉన్నవారు ఈ శ్రావణ మాసంలో వచ్చి ఏదైనా ఒక శనివారం నాడు రావి చెట్టు లేదా వేప చెట్టుకు పసుపు దారం చుట్టి నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. దీంతో ఏలనాటి శని వంటి శని సంబంధిత ఇబ్బందులు తగ్గి ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందని నమ్మకం. ఇకపోతే ఇంట్లో అనవసరమైన ఖర్చులు ఎక్కువగా ఉంటే ఒక ఎర్రటి వస్త్రంలో 5 యాలకులు, కొద్దిగా పచ్చకర్పూరం వేసి మూట కట్టి మీ బీరువాలో పెట్టుకోండి. దీంతో అనవసర ఖర్చులు తగ్గి ధనాకర్షణ అనేది పెరుగుతుందని నమ్మకం. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారు అలాగే సంతానం కోసం ఎదురు చూస్తున్న దంపతులు ఈ శ్రావణ మాసంలో ఒక చిన్న ఆడపిల్లని ఇంటికి పిలిచి ఆమె కాళ్ళకు పసుపు రాసి పండ్లు, గాజులు, కొత్త బట్టలు పెట్టి ఆశీర్వాదం తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల శీఘ్ర వివాహ యోగం, సంతాన భాగ్యం సిద్ధిస్తాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇకపోతే ఈ శ్రావణ మాసంలో ప్రతి ఒక్కరూ సూర్యోదయానికి ముందే నిద్రలేవాలని పెద్దలు సూచిస్తారు. ఇంటిని ముఖ్యంగా పూజ గదిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకోండి. ఇలా శుభ్రతను పాటించడం వల్ల ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని నమ్మకం. ఇక ప్రతి శ్రావణ శుక్రవారం లక్ష్మీదేవికి కుంకుమార్చన చేయండి. అలాగే ఎర్రని పూలు, మల్లెపూలు సమర్పించడం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం త్వరగా లభిస్తుందని భక్తుల యొక్క విశ్వాసం. ఇకపోతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఈ శ్రావణ మాసంలో వచ్చే ఏదైనా ఒక సోమవారం నాడు శివునికి బిల్వపత్రాలు సమర్పించి ఆవు పాలతో అభిషేకం చేయవచ్చు. దీంతో అనారోగ్య సమస్యలన్నిటివి తగ్గి
ఆరోగ్యాలు కలుగుతాయని భక్తుల యొక్క విశ్వాసం. అయితే ఆరోగ్య సమస్యలకు వైద్య చికిత్సను మాత్రం తప్పకుండా కొనసాగించాలి. ఈ శ్రావణ మాసంలో వివాహమైన మహిళలు సంప్రదాయం ప్రకారం నలుపు రంగు వస్త్రాలు ధరించకుండా ఉండాలని కొందరు పెద్దలు సూచిస్తారు. అయితే శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని పూజించేవారు మాంసాహారాన్ని వదిలి సాత్విక ఆహారం తీసుకోవడం కూడా మంచిదని సూచిస్తున్నారు పండితులు. శ్రీ యంత్రం. ఇలా చాలామంది విపరీతమైన అప్పులతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉంటే అలాంటి వారు శ్రావణ మాసంలో శ్రీ యంత్రాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టి భక్తి శ్రద్ధలతో పూజించండి. శ్రీ యంత్రానికి ఎంతో శక్తి ఉందని, దాన్ని పూజించడం వల్ల అప్పుల బాధలు తగ్గి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని భక్తుల యొక్క విశ్వాసం. ఇలా ఈ పవిత్రమైన శ్రావణ మాసంలో మన సంప్రదాయాలకు అనుకూలంగా నియమాలు పాటిస్తూ భక్తి శ్రద్ధలతో లక్ష్మీదేవిని, శివపార్వతులను, గణపతిని పూజించండి. మన ఇంటిని ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంచుకుని దీపారాధన చేస్తూ దైవ నామస్మరణతో ఈ పవిత్రమైన మాసాన్ని గడపండి. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీ ఇంటిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోను షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక భక్తి పూజా విధానాలకు సంబంధించిన వీడియోల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ధన్యవాదములు.